సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ రసాభాసగా మారింది. ఎన్నికలు కావాలని కొందరు, వద్దని మరికొందరు వాదనకు దిగారు. విభజన టైంలోనూ పెత్తనం కోసం సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు కుట్ర చేశారు. సెక్రటేరియట్ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు జరిపి అత్యధిక డైరెక్టర్ పదవులు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఎలక్షన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయించారు. దీన్ని టీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. 3000 మంది సభ్యుల్లో తెలంగాణ వాళ్ళు 1000 మంది కూడా లేరని, దీంతో తమకు అన్యాయం జరుగుతుందన్నారు. అడక్పై పెత్తనం కోసమే సీమాంధ్ర ఫోరం నేతలు ఎన్నికలకు పట్టుబడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సీమాంధ్ర ఉద్యోగులు పట్టుబట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. కమిటీలో అన్ని పోస్టులు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోరము 1069, కానీ 200 కంటే ఎక్కువ లేని సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఏకకంఠంతో కోరం లేనందుకు వాయిదా వేయండి, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్నారు. 3200 మంది సభ్యుల్లో తెలంగాణ ఉద్యోగులు 1012, దాదాపు 2000 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఎన్నికలు పెట్టినా మొత్తం డైరెక్టర్ పోస్టులు వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్టర్ పోస్టుల్లో మా వాటా ఏమిటో తేలేంత వరకు మేము అన్ని సంఘాలు కలిసి కూర్చొని మాట్లాడేటందుకు టైం కూడా కావాలి. కాబట్టి రెండింటి అంశాలను బేరీజ్ వేసుకొని టైం అడిగాము. ఈ టైంలోనే కొందరు సీమాంధ్ర ఎంప్లాయీస్ దురుసుగా ప్రవర్తించారు. టీ ఉద్యోగులను స్టేజ్ పై నుంచి తోసేశారు. అటు టీ ఉద్యోగులు కూడా వారిని కౌంటర్ అటాక్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సీమాంధ్ర ఉద్యోగుల తీరుపై టీ ఎంప్లాయీస్ మండిపడుతున్నారు. సీమాంధ్ర సచివాలయ ఫోరం నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.